మెంటల్ గా ప్రిపేర్ అయిపో బావా, నీకు నేనే ఆప్షన్, నాకు భూమి అక్కడ ఉండదు బావా అని నక్షత్ర చెప్తుంది. ఇక గగన్ షర్టు వేసుకొని చాలా స్పీడ్ గా కార్ దగ్గరికి వచ్చి కారు ఎక్కేస్తాడు. బావా ఆగు బావా అంటూ నక్షత్ర కూడా కారు ఎక్కేస్తుంది. నువ్వు భూమిని ఎలా సేవ్ చేస్తావో నేను చూస్తాను బావా అని నక్షత్ర కూడా కారు ఎక్కి కూర్చుంటుంది. ఇక గగన్ కొంత దూరం రోడ్లన్నీ వెతుక్కుంటూ వెళ్తాడు. ఒక చోట కార్ ని ఆపేసి వెంటనే అపూర్వకి ఫోన్ చేస్తూ ఉంటే నక్షత్ర ఏమో కారులోనే కూర్చొని ఉంటుంది. ఇక గగన్ కారుకి ఆనుకొని వెంటనే అపూర్వకి కాల్ చేస్తూ ఉంటే వీడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు అని అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. నువ్వు చేస్తున్నది భూమిని చంపేస్తున్నావని కొంపతీసి వీడికి నిజం తెలిసిపోయిందా ఏంటి అని గోరింటాకు అంటుంది. అపూర్వ నువ్వేమి టెన్షన్ పడకు, ఒకవేళ వాడికి నిజం తెలిసిపోయినా కూడా ఇంత పెద్ద సిటీలో భూమిని నువ్వు ఎక్కడ భూస్థాపితం చేయబోతున్నావో వాడు ఎలా కనిపెడతాడు, కాబట్టి ధైర్యంగా ఆన్సర్ చేయ అపూర్వ అని గోరింటాకు అంటుంది. ఏ గగన్ ఏంటి ఈ టైంలో కాల్ చేసావని అపూర్వ అంటే, అపూర్వ భూమి ఎక్కడ అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు. భూమి గురించి నన్నెందుకు అడుగుతున్నావు అని అపూర్వ అంటుంది. నువ్వు భూమిని ఏం చేయబోతున్నావో నాకు అంత నిజం తెలిసిపోయింది అపూర్వ, భూమిని కిడ్నాప్ చేసిన రౌడీలకి చెప్పు, భూమిని సేఫ్ గా తీసుకురమ్మని చెప్పు అని గగన్ అంటాడు. నేను చెయ్యనురా, నీకు నిజం తెలిసిపోతే ఏంటి, ఇప్పుడు ఏం చేస్తావురా అని అపూర్వ అంటే, అయితే ఒక సెల్ఫీ తీసి పంపిస్తాను చూసుకో అపూర్వ, నీ కూతురు నక్షత్ర నా దగ్గర ఉంది అని వెంటనే గగన్ కారులో కూర్చున్న నక్షత్రకి ఫోటో తీస్తున్నాను స్టిల్ ఇవ్వు అని చెప్పటంతో నక్షత్ర చాలా స్టైల్ గా స్టిల్ ఇస్తుంది. ఆ ఫోటోని వెంటనే అపూర్వకి పంపించేస్తాడు. చూసావు కదా, నువ్వు కనుక భూమిని ఏం చేస్తావో నేను కూడా నీ కూతుర్ని చంపేస్తాను అపూర్వ, కాబట్టి భూమిని సేఫ్ గా ఇంటికి దగ్గర దిగబెట్టమని చెప్పు అని గగన్ అంటాడు. రే నా కూతుర్ని ఏమి చేయకురా అని అపూర్వ అంటుంది. భూమి సేఫ్ గా వస్తే నీ కూతురు నక్షత్ర కూడా సేఫ్ గా వస్తుంది, ఒకవేళ భూమి చనిపోయింది అనుకో నీ కూతురు నక్షత్ర కూడా చనిపోతుంది, అప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు చనిపోతావని భూమిని సేఫ్ గా ఇంటి దగ్గర దిగపెట్టమని చెప్పు అని గగన్ ఫోన్ పెట్టేస్తాడు. నా కూతురు నక్షత్రని వాడు చంపేస్తాడంట, నా కూతురు వాడి దగ్గరే ఉంది అని అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. వెంటనే రౌడీలకి కాల్ చేస్తుంది. రే మేడం దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుందిరా, దీని ప్రాణాలు ఇంకా తీసేయలేదు, మనల్ని తిడుతుందేమో, ప్రాణాలు తీసేసిన తర్వాతే ఫోన్ లిఫ్ట్ చేద్దాము అని ఆ రౌడీ విధవ ఫోన్ లిఫ్ట్ చేయడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఫోన్ ని కట్ చేస్తూ ఉంటాడు. అయ్యో వీడు ఫోన్ తీయట్లేదే అని గగన్ కి అపూర్వ మళ్ళీ కాల్ చేస్తుంది. ఆ రౌడీ విధవ నా ఫోన్ ని ఆన్సర్ చేయడం లేదు, కాబట్టి భూమిని వాళ్ళు ఎక్కడికి తీసుకువెళ్తున్నారో చెప్తాను, నువ్వు వెళ్ళి భూమిని కాపాడుకో అని అపూర్వ చెప్పడంతో సరే భూమి స్టేటస్ ని బట్టి నీ కూతురు నక్షత్ర స్టేటస్ కూడా ఉంటుంది అపూర్వ అని ఆ లొకేషన్ ని ఎత్తుకుంటూ గగన్ బయలుదేరి నక్షత్రతో వెళ్తూ ఉంటాడు. అన్నట్లు భూమిని చంపుతున్నామని ఆ గగన్ గాడికి ఎలా తెలిసింది అని గోరింటాకు అడగటంతో ఇక అపూర్వ గోరింటాకు వైపే కోపంగా చూస్తూ ఉంటుంది. అయ్యో నేను చెప్పలేదు అని గోరింటాకు అంటుంది. తర్వాత భూమిని ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్తారు. అయితే నడిపించుకుంటూ వెళ్తూ ఉంటే భూమి వాళ్ళని తోసిపడేసి అడవిలో పరుగులు పెడుతూ ఉంటుంది. సరిగ్గా ఆ లొకేషన్ ప్రకారం గగన్ నక్షత్ర కూడా అక్కడికి వస్తారు. అక్కడ కార్ పార్క్ చేసి ఉంటుంది. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు, అయినా భూమిని ఇక్కడికే తీసుకొచ్చారని నీకెలా తెలుసు అని, లేకపోతే ఈ నిర్మానుష్య ప్రదేశంలో నాతో రొమాన్స్ చేద్దాం తీసుకొచ్చావా బావా అని నక్షత్ర అంటే, ఏ షెటప్, నోరు మూసుకో, నువ్వు ముందు కాల్లో కూర్చో, ఇక్కడ ఈ కార్ ని పార్క్ చేసి ఉన్నారంటే ఖచ్చితంగా ఆ రౌడీ వెధవలు భూమిని ఇక్కడికే తీసుకొచ్చి ఉంటారు, వెళ్ళి కార్లో కూర్చో, లేకపోతే ఆ రౌడీల కంట పడ్డావంటే వాళ్ళు నిన్ను కూడా ఏదైనా చేస్తారు అని నేను భూమిని వెతుక్కొని తీసుకువస్తానని గగన్ వెళ్తాడు. భూమి అని గగన్ కేకలు పెడుతూ ఉంటాడు. అయితే భూమి ఎక్కడ కనిపించకపోవటంతో మళ్ళీ అపూర్వకి కాల్ చేసి, ఏ భూమిని ఏదైనా చేసిన తర్వాత నాకు అప్పచెప్దాం అనుకుంటున్నావేమో, నాకేం తెలియదని తప్పించుకుందాం అనుకుంటున్నావేమో, ఆ వెధవల ఫోన్ నెంబర్ నాకు ఫార్వర్డ్ చేయి, నువ్వు ముందు నాకు ఫార్వర్డ్ చేస్తావా లేదా అని గగన్ అరవటంతో అలాగే రా ఫార్వర్డ్ చేస్తాను అని అపూర్వ ఫోన్ నెంబర్ పంపిస్తుంది. అప్పుడే ఇంకా భూమి పరుగులు పెడుతూ ఉంటే రౌడీలు వెనకాలే వెంట పడుతూ ఉంటారు. గగన్ భూమిని చూసేస్తాడు. భూమి అని గగన్ పరుగులు పెడుతూ వస్తూ ఉంటాడు. అయితే నలుగురు రౌడీలు గగన్ ని చుట్టుముట్టేస్తారు. ఏంట్రా నా భూమిని ఏం చేస్తున్నారా మీరు అని గగన్ నిలదీస్తూ ఉంటే, ఏంట్రా మమ్మల్ని కొట్టేసి నువ్వు నీ భూమిని కాపాడుకొని తీసుకువెళ్దాం అనుకుంటున్నావా, ఈ రోజు మీరిద్దరూ నా చేతిలో చచ్చారా అని ఒక రౌడీ గగన్ ని కొట్టబోతూ ఉంటే అప్పుడే నక్షత్ర కూడా అక్కడికి పరుగులు పెడుతూ వచ్చి, ఏంట్రా నా బావనే కొడుతున్నారు, కొట్టకండ్రా అని అట్టుపడుతూ ఉంటుంది. లేకుంటే ఏంటి మేడం అని ఆ రౌడీలు అంటారు. రే మీరు ఇక్కడ
ఇక్కడ బావని లాక్ చేసి పట్టుకొని ఉండండి, అక్కడ భూమి సంగతి నేను చూసుకుంటాను అని నక్షత్ర అనడంతో అలాగేనని ఆ ముగ్గురు రౌడీలు గగన్ని కదలనివ్వకుండా పట్టుకొని ఉంటే నక్షత్ర భూమి కోసం పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటుంది. ఇక భూమి పరిగెత్తుకుంటూ అక్కడ ఉన్న ఒక ఫ్యాక్టరీ కోల్డ్ రూమ్ లోకి వెళ్లి ఒక చోట దాక్కొని ఉంటుంది. నక్షత్ర సరిగ్గా తలుపు దగ్గర నిలబడి ఉండగా అపూర్వ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మమ్మీ నాకు కాల్ చేస్తుంది, నేను గగన్ బావతో ఉన్నానని తెలిస్తే ఇంకేమైనా ఉందా అని నక్షత్ర టెన్షన్ పడుతూ ఉంటుంది. అపూర్వ అక్కడ గగన్ గాడు కారు చూసి నక్షత్రని తన దగ్గర పెట్టుకొని ఆ రౌడీ గాడి నెంబర్ ని నీకు ఫార్వర్డ్ చేయమని అడిగి ఉంటాడు కదా. నక్షత్ర ఆ గగన్ గాడి పక్కనే ఉంటుంది. చేయి మాట్లాడు మాట్లాడు అని గోరింటాకు అంటుంది. ఫోన్ లిఫ్ట్ చేయవే అని అపూర్వ అనుకుంటూ ఉంటే ఇక నక్షత్ర మమ్మీ చెప్పు మమ్మీ అని మాట్లాడుతూ ఉంటుంది. ఎక్కడ ఉన్నావు అని అపూర్వ అడగటంతో చెప్పాను కదా బ్యాచిలర్ పార్టీలో ఉన్నాను అని నక్షత్ర అంటుంది. నోరు మూయవే, నువ్వు ఆ గగన్ గాడితో ఉన్నావని నాకు తెలుసు. ఆ గగన్ గాడే నాకు ఫోన్ చేశాడు. భూమిని ప్రాణాలు తీశారో నీ ప్రాణాలు తీస్తానని నన్ను బెదిరించాడే, నువ్వు అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసేవే అని అపూర్వ అనడంతో అలాగే మమ్మీ అని నక్షత్ర ఫోన్ పెట్టేస్తుంది. బావా నన్ను అడ్డు పెట్టుకొని నువ్వు భూమిని కాపాడుకోవాలనుకున్నావా? నిన్ను భూమి బ్రతకనివ్వను అని నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే గగన్ కోల్డ్ రూమ్ లోకి వెళ్తాడు. అయితే గగన్ కోల్డ్ రూమ్ లోకి వెళ్లిన విషయం నక్షత్రకి అసలు తెలీదు. భూమి మాత్రమే కోల్డ్ రూమ్ లో ఉందనుకుని నక్షత్ర వెంటనే డోర్ ని లాక్ చేసేసి భూమి ఈ రోజు నువ్వు చేస్తావే, నా గగన్ బావని నేనే దక్కించుకుంటానే అని తాళం వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కోల్డ్ రూమ్ లో తాక్కుని ఉన్న భూమి దగ్గరికి గగన్ వెళ్లి భూమి అని పిలవగానే గగన్ గారు అని భూమి ఏడుస్తూ ఉంటుంది. భూమి రా భూమి బయటికి వెళ్దామని గగన్ భూమి ఇద్దరు డోర్ దగ్గరికి వస్తారు. ఇక అప్పటికే అక్కడ చలి బాగా ఎక్కువగా ఉండటంతో భూమి వణికిపోతూ ఉంటుంది. భూమి ఎవరో డోర్ లాక్ చేశారు, డోర్ రావటం లేదు భూమి అని గగన్ అంటాడు. భూమి నీకేం కాదు అని గగన్ ధైర్యం చెప్తూ ఉంటే భూమి వణికిపోతూ నాకు భయమేస్తోంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది. నీకేం కాదు భూమి అని గగన్ ఫోన్ చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటే ఒక్క సిగ్నల్ కూడా ఉండదు. కలవట్లేదా అని భూమి వణికిపోతూ అడుగుతూ ఉంటుంది. లేదు కలవట్లేదు, సిగ్నల్ లేదు అని గగన్ చెప్తూ నీకు చలేస్తుందా అని గగన్ తన షర్ట్ ని తీసి భూమికి కప్పుతూ ఉంటే పర్లేదు అని భూమి వద్దని చెప్తుంది. ఇక గగనే మళ్ళీ షర్ట్ ని భుజంపై వేసుకొని ఎవరైనా ఉన్నారా, డోర్ ఓపెన్ చేయండి అని డోర్ దగ్గరికి వచ్చి కొడుతూ కేకలు పెడుతూ ఉంటాడు. తర్వాత మీరాకి తలకి కట్టుకట్టగానే స్పృహలోకి వస్తుంది. ఏంటి భూమిని కిడ్నాప్ చేసి ఎవరో తీసుకువెళ్లిపోయారా, మరి ఎవరికి ఫోన్ చేసి చెప్పావు అని అడగటంతో గగన్ గారి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తే గగన్ గారికి చెప్పాను, ఇంకెవరికి చెప్పలేదు, మిమ్మల్ని హాస్పిటల్ కి తీసుకొచ్చి అడావేడిలో ఇంకెవరికి చెప్పాలన్న ఐడియా కూడా రాలేదు అని డ్రైవర్ చెప్తాడు. అవునా, అయితే నీ ఫోన్ ఇవ్వు అని వెంటనే మీరా కృష్ణప్రసాద్ కి ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ కలవదు. అయ్యో ఈయన ఫోన్ కలవట్లేదేంటి అని మీరా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక భూమి కుప్పకూలిపోయి కోల్పోతూ ఉంటుంది. వెంటనే గగన్ ఈసారి షర్ట్ ని భూమికి కప్పి పడేస్తాడు. భూమి ఈ సమయంలో చాలా ధైర్యంగా ఉండాలి, ఈ సమయంలో మనకు కావాల్సింది ధైర్యం ధైర్యం అని భూమిని హక్ చేసుకొని నేనున్నాను భూమి నేనున్నాను అని గగన్ కూడా మెల్లమెల్లగా స్పృహ కోల్పోతూ ఉంటాడు. మరి వీళ్ళిద్దరిని ఇప్పుడు ఎవరు కాపాడతారో అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం.